పాప మిస్సింగ్ కేసు ప్రతి ఒక్కరిని ఇప్పుడు కలిచివేస్తుంది. బిడ్డ కోసం 6 రోజులుగా ఆ తల్లిదండ్రులు ఏడుస్తూనే ఉన్నారు. గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నల్లకొండలో తన బిడ్డ కేకలు వినిపిస్తున్నాయి అంటూ ఆ తల్లి చెప్తుంది. పాప ఫోటో చూస్తూ గుండెలు పగిలేలా ఆ తల్లి రోదిస్తున్నటువంటి ఆ విజువల్స్ చూసిన, ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా కన్నీళ్లు ఆగడం లేదు. పాప ఎక్కడికి పోలేదు, నా కళ్ళ ముందే కదలాడుతుంది అంటూ ఆ తల్లి మాట్లాడుతుంది. కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన పాప మాటలే నాకు వినిపిస్తున్నాయంటూ ఆ కన్నపేగు ఆవేదన పడుతుంది. అమ్మా నాకు భయం వేస్తుంది, కాపాడండి అంటూ అరుపులు వినిపిస్తున్నాయంటూ ఆ తల్లి చెప్తుంది. కుక్క వచ్చి తనకి ఏదో చెప్పాలనుకుంటుంది అంటూ ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. 2.5 ఏళ్ల పాప కుక్కతో ఆడుకుంటూ ఉన్న సమయంలో కుక్కతో కలిసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఇప్పటికీ 6 రోజులు అయిపోయింది. ఆ పాప ఆచూకీ తెలియడం లేదు. ఒక 4 రోజుల తర్వాత కుక్క మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చింది. ఆ తల్లి చెప్తుంది, నాతో కుక్క ఏదో చెప్పాలనుకుంటుంది అని. ఏదైనా అడిగితే గట్టిగా అరుస్తుంది నా మీద అని చెప్తుంది. ఈవెన్ ఆ కుక్క ఆ తల్లిని కరవబోయిందంటూ కూడా మనం వింటున్నాం, కరిచిందంటూ కూడా వింటున్నాం. పెంపుడు కుక్క అలా కరవడం మనం సహజంగా చూడడం, చాలా రేర్ కండిషన్స్లోనే చూస్తూ ఉంటాం. 4 రోజులు మరి ఆ కుక్క ఎక్కడికి పోయింది, 4 రోజులు ఎందుకు వచ్చింది, ఆ తర్వాత రోజు మళ్ళీ పొద్దున్నే ఎటు వెళ్ళిపోయింది, సాయంత్రానికి ఎలా వచ్చింది, ఆ పాప ఆచూకీ ఎందుకు తెలియడం లేదు, ఆ ఊర్లో ఎవరు చూడకపోవడం ఏంటి ఆ పాపని. కనీసం చిన్న పాప తప్పిపోయి ఏడుస్తూ ఉంటుంది. సాయంత్రం అయితే 1 గంట అయినా 2 గంటలు, 4 గంటల తర్వాత అయినా ఆకలి ఏడవచ్చు, తల్లిని గుర్తు చేసుకొని ఎక్కడికో తప్పిపోయారన్న భయంతో ఏడవచ్చు. అవి ఎవరికి ఏమీ కనిపించకుండా ఎలా ఉంది ఆ ఊరు మొత్తంలో. ఒక చిన్న పాప నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అడుగుతారు, ఆపి ఏమైంది, ఎవరు నువ్వు అని చెప్పి. కనీసం ఎవరు అడగకపోవడం ఏంటి. ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు అంటూ ఇప్పుడు ఆ తల్లి అనుమానాలు వ్యక్తం చేస్తూనే, దయచేసి ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే మా పాపను మాకు ఇచ్చేయండి, మేము కేసు కూడా పెట్టం అని చెప్పి మాట్లాడుతుంది. ఆ కుటుంబ సభ్యుల రోదన ఇప్పుడు అందరినీ కన్నీటి పర్యంతం చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక 2.5 ఏళ్ల పాప సడన్గా కనిపించకుండా పోయింది. ఏ ఆధారము లేదు. కనీసం ఎవరైనా ఎత్తుకు వెళ్ళిపోయారని తెలిసినా, లేకపోతే ఇంకేదో జరిగిందని తెలిసినా వాళ్ళకు ఒక క్లారిటీ అయినా ఉంటుంది. అది లేదు ఇప్పుడు. కనీసం ఏం జరిగిందో తెలియదు, ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, వస్తుందో లేదో తెలియదు, ఉందో లేదో, ప్రాణాలతో ఉందో లేదో తెలియదు, ఎవరైనా కిడ్నాప్ చేశారా అంటే అది తెలియదు. ఏ సమాచారం లేదు. జస్ట్ కుక్క మాత్రం తిరిగి వచ్చింది 4 రోజుల తర్వాత. ఇప్పుడు ఆ కుక్కని అనుసరించి వెళ్ళాలి అనేది, ఇప్పుడు ఆ కుక్కకి GPS ట్రాకింగ్ పెట్టాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే కుక్కని అనుసరించి వెళ్తే ఆ కుక్క లీడ్ చేస్తుందేమో ఆ ప్లేస్కి అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ అది సక్సెస్ అవ్వలేదంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుక్కకి GPS ట్రాకర్ పెట్టి కనుక వదిలేస్తే ఇవాళ కాకపోతే రేపైనా ఏదో ఒక టైంలో కుక్క మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళకపోతుందా, అలాగైనా సరే మనకు సమాచారం దొరక్కపోతుందా అని పోలీసులు వెతుకుతున్నారు. వాళ్ళకి ఏ సమాచారం దొరకడం లేదు. సీసీ కెమెరా ఫోటోస్ని పరిశీలించారు, కొద్ది దూరం వెళ్ళింది మాత్రం కనిపించింది, ఆ తర్వాత కెమెరాస్ లేవు. ఒక్కసారి ఆ తల్లి, ఆ కుటుంబం అసలు ఏమంటున్నారో, వాళ్ళ బాధ ఎలా ఉందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. అంటే ఇది ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. వితౌట్ ఎనీ క్లూ, ఈవెన్ అంచనా వేయడం కూడా కష్టంగా మారిపోయింది తల్లిదండ్రులకు కానీ, పోలీసులకు కానీ, ఆ ఊర్లో వాళ్ళకి కానీ. హౌ ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్? 2.5 ఏళ్ల పాపతో ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఏం జరిగి ఉండొచ్చు? మీకేమనిపిస్తుంది ఈ మిస్టరీ చూస్తుంటే? ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. వాళ్ళ బాధ ఏంటో ఒకసారి మీరే చూడండి. నియోజకవర్గం సిహెచ్ అగ్రహారంలో మిస్ అయినటువంటి జానేశ్వరి అయితే 2.5 ఏళ్ల చిన్నారి అయితే ఇంకా అదృశ్యమై 5 రోజులైనా సరే ఇంకా ఆచూకీ లభ్యం కాకపోవడంతోనే, అలాగే తల్లి కుటుంబ సభ్యులందరూ కూడా తల్లడిల్లుతూ అలాగే గుండెలు పగిలేలా రోధిస్తున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. అలాగే ప్రధానంగా 4 రోజుల తర్వాత కుక్క కనిపించి మళ్ళీ మాయమవడంతో అలాగే ఒక ఆశలైతే చిగురించాయి. పాప వద్దే కుక్క ఇప్పటి వరకు కూడా కాపలాగా ఉందంటూ కూడా తల్లి అయితే ఆ కోణంలో ఇంకా వస్తుంది. తన పాప కోసం అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా
పక్కన పోలీసులు అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం అంతా కూడా పామాయిల తోటతో పాటు కొండలన్నీ కూడా జల్లెడ పెట్టినా సరే ఇంకా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. తల్లి చూడొచ్చు ఆ యొక్క ఫోటోని చూస్తూ కూడా తల్లడెల్లుతూ తన పాపని ఇటీవల తీసుకున్నటువంటి పాప ఫోటోతోనే తన యొక్క జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లి భవానీ అయితే ఇప్పుడైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పాప నిన్న ఏదైతే కుక్క రావడంతోనే పాపతో పాటు మిస్ అయినటువంటి కుక్క రావడంతోనే ఆ కుక్కతో పాటు ఇంకా పాప కూడా ఎక్కడ ఉందనేది కూడా వీళ్ళంతా కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాప ఏదేమైనా క్షేమంగా వస్తుందని కూడా ఈ కళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల్ని తుని నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే యనమల దివ్య కూడా వచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. జ్ఞానేశ్వరి నువ్వెక్కడ ఉన్నావో అమ్మ అంటూ కూడా తల్లి ఇక్కడ తలడెలుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నిన్న కుక్క రావడంతో మరి ఎటువంటి ఆశలు చిగురించావు చెప్పమ్మా. పాపని ఇప్పుడు ఈ విధంగా అంటే నిన్న కుక్క వచ్చింది, 4 రోజుల తర్వాత కనిపించింది, ఇప్పుడు ఇంకా 5 రోజులు అవుతున్నా సరే కనిపించడం లేదు, ఏమనిపిస్తుంది మీకు? నిన్నటి వరకు అయితే కుక్క పాప క్షేమంగానే ఉన్నారనుకున్నాను సార్. ఎలా ఉన్నా సరే కుక్క అయితే పాపతోనే ఉంటది కదా అన్న చిన్న ధైర్యమే అన్నా. అయితే కుక్క వచ్చేసింది సార్. కుక్క వచ్చేయడంతో ఎంత ఎంక్వైరీ చేస్తున్నాం కదా, ఎవరైనా భయపడి వదిలేసారేమో తోట చివరన. ముందు కుక్క వచ్చేసిన తర్వాత అమ్మాయి గారు నడిచి వచ్చేస్తుందేమని కొంచెం సంతోషం పడిపోయింది సార్. సంతోషం పడిపోయి నుంచున్న కుక్క దగ్గరికి పరిగెట్టి వెళ్ళి కుక్క వచ్చేసిందని పట్టుకోపోయింది సార్. పట్టుకోపోతే నేను ఆ కుక్క నా మీద అటాక్ చేసింది సార్. అటాక్ చేసి మళ్ళీ పారిపోయింది సార్. పారిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ వెళ్ళారు, మా ఆయన గారు వెళ్ళారు సార్. వెళ్తే మా ఆయన గారి మీద మళ్ళీ తిరగబడ్డదండి. మళ్ళీ తిరగబడ్డ తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేదండి సార్. వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిస్తే మళ్ళీ చూసిందండి సార్. చూసిన తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం దూరంగా వెళ్ళిపోయి కూర్చుందండి సార్. కూర్చొని అలా తుప్పుల్లోకి గడిలోంచి కనిపించలేదండి సార్. కుక్క వచ్చేసింది. మరి అమ్మాయి ఏమైపోయిందో, ఎవరైనా తీసుకెళ్ళిపోయారో, ఏమన్నా అయిందా అని భయం. ఇప్పుడు కుక్క మీతో మామూలుగా వచ్చిన తర్వాత అది సరదాగా ఉంటుంది అనుకున్నా తప్ప ఈ విధంగా కరిస్తుందని అంటే అనుకోలేదు సార్. ఇప్పటిలాగే ఉంటది కదా, ఒకవేళ అది నా అమ్మాయి జాడగాని చెప్పడం, పెంపుడు కుక్క కదా, అమ్మాయి జాడ చెప్పడానికి కానీ వచ్చిందేమో అనుకున్నాను సార్. అన్న ఆనందంతో ఉన్నాను సార్. ఆనందంతో కుక్కను పట్టుకోవడానికి ట్రై చేస్తే కుక్క నా మీద అటాక్ చేసింది. కుక్క ఘాట్లు పడలేదు. ఏమైంది అనుకుంటున్నారంటే పాప ఇన్ని రోజులు అంటే శనివారం జరిగింది, శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం తిండి తిప్పలు లేకుండా ఎలా ఉండదు సార్. ఎక్కడైనా ఎవరైనా ప్రీ ప్లాన్డ్ గా చేసి రాను పోను చూసుకొని అమ్మాయిని తీసుకెళ్లిపోయారన్న ఇదే సార్. తీసుకెళ్లిపోయారు. ఇది ఎంక్వైరీ ఉంది కదా, కుక్కకి ఏదైనా మందు జల్లేసో లేకపోతే దానికి కొట్టు దాని మైండ్ పని చేయకుండా చేసేసో కుక్కను వదిలేసారు, అమ్మాయిని తీసుకెళ్లిపోయారు అన్న డౌట్ అది. అడవి జంతువులు ఏమన్నా తినేసాను కదా, బ్లడ్ అన్నా లేకపోతే దాని కాలు పట్టీలు ఉన్నాయి సార్, దాని ఒంటి బట్టలు ఉన్నాయి, ఏదో ఒక్క చిన్న మొక్కన్నా కనిపిస్తుంది కదా సార్. ఎంత ఎంక్వైరీ చేశారు, ఇంత డిపార్ట్మెంట్ అంతా తిరుగుతుంది, ఒక్కరికన్నా కనిపించకుండా ఉంటది సార్. అడవి జంతువులు అయితే ఏమీ చేయలేదు. ఎవరైనా తీసుకెళ్లిపోయారు, పాపదే దూరంగా తీసుకెళ్లిపోయింటారు భయపడి అని అనుకుంటున్నాను. అడవి జంతువులు ఏమన్నా ఉండే ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? అడవి జంతువులు ఎప్పుడైనా కనపడ్డాయి? వాళ్ళు 20 సంవత్సరాల పై నుంచే ఉన్నారు సార్. నా మ్యారేజ్ అయ్యి 2023లో అయింది. అప్పటి నుంచి కూడా నేను ఇక్కడే ఉన్నాను సార్. వీళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోయినా పిల్లలు ఇద్దరితో నేను ఒక్కదాన్ని ఉంటాను సార్. ఏ టైంకి వచ్చినా రాకపోయినా, రోజు వచ్చినా రాకపోయినా ధైర్యంగా ఉంటాను సార్. ఎప్పుడు ఇలాంటి భయాలు ఏమైనా రావడాలు, అటాక్ చేయడాలు, ఎవరైనా వచ్చి భయపించడాలు జరగలేదు సార్. ఇటు సైడ్ ఎప్పుడు వేట కుక్కలు కానీ ఇటువంటి ఏమైనా వచ్చిన దాఖలా లేవు? వరకు రాలేదు సార్. వరకు కొండలు అంటూ ఉంటాయి కదా సార్, ఉండే చప్పట్లో ఉన్నాయంటే ఇప్పుడు లేవండి సార్. అడిగితే వాళ్ళని కూడా అడుగు ఏమైనా ఉన్నాయో ఊళ్ళోతో అవి కూడా లేవు సార్, ఇప్పుడు ఏమీ లేవన్నారు. ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటారో, ఈ కుక్కను ఏమైనా చేసి మళ్ళీ ఇచ్చేసా. ఇది వరకు ప్రవర్తించలేదు సార్ మాతో. మా మీద అరుస్తుంది, కరుస్తుంది, భయం పెడుతుంది. ఎక్కడ మనం చూస్తే అక్కడ పోతుంది సార్ ఆ కుక్క. దాని మైండ్ ఏదో డైవర్ట్ చేసేసి కొడేసారు, మరి ఏమైనా చేస్తారు అని భయం. అంటే ఇప్పుడు కుక్క రాకముందు కుక్క పాప అడవిలోనే ఎక్కడో కుక్కే కాపలాగా ఉందని అనుకుంటున్నావు? కుక్క రాకముందు అంటే
అడవిలోనే ఉండి ఎవరైనా తీసుకుపోని ఇద్దరిని ఒక దగ్గరే ఉంచారు అన్న ఆశ సార్. ఏం జరిగినా ఇద్దరికే ఉంటారు కదా, అంత జరగదు, ప్రాణం పోయి అంత జరగదు అనుకున్నాను సార్. నేనైతే ప్రాణం పోతే సార్ ఏ చిన్న ఆశకైనా తన స్మెల్ అయినా తెలుస్తుంది సార్. అది ఏం జరిగిందో తెలుసు సార్. పాప అయితే ఎంత ఎదిగినా సరే పాప చూపు తెలియలేదు. ఏముంది పాప వెళ్ళేటప్పుడు ఒంటి మీద వస్త్రాలు ఏమేమి ఉన్నాయి పాపకి సంబంధించి? పాపకి చేతికి నల్ల పూసలు, దిష్టి పూసలు ఉంటాయి సార్. కాళ్ళకి పట్టీలు ఉంటాయి, మెల్ల పోము ఒకటి ఉంటది, వెండి బిల్ల ఒకటి ఉంటది సార్. ఒంటి మీద జుబ్బా ఒకటి ఉంటది సార్. జుబ్బా ఒకటి అండర్వేర్ లేదు సార్, తీసేసింది అన్నయ్య. అందులో ఏ ఒక్కటన్నా కనిపించకుండా ఉంటదా, ఏ జంతువులన్నా అటాక్ చేద్దాని అని కొంచెం ఉంది సార్. ఎవరైనా తీసుకుపోయి ఎన్ని రోజులు కొండలంటే ఎక్కడన్నా దాసేసి ఎంక్వైరీ స్టార్ట్ చేయగానే కుక్కని మైండ్ డైవర్ట్ చేసేసి మనకు దారి చూపెత్తదేమో అని డైవర్ట్ చేసేసి అమ్మాయిని తీసుకెళ్లిపోయారేమో అనుకుంటున్నాం సార్. కేకలను పడ్డాయి ఏదో అంటున్నారు, కాపాడండి, ఆ పాప ఏడుస్తూ కనిపించిందని కూడా ఫస్ట్ లో అన్నారు. అది ఏం జరిగింది అసలు? అప్పుడు సార్ అమ్మాయి మనం ఊహో తెలియదు సార్, నిజంగా వినిపించింది. మరి మనం మనకు పోయింది అన్న బాధలో ఉంటాం కదా సార్. పలకడం మాకు అమ్మాయి పిలిచినట్టు, పలికినట్టు, ఏడ్చినట్టు శబ్దాలు వినిపించి మరి